ఏమైంది మేడం? కృష్ణకి ఓపెన్ అందడం లేదు, ఒకసారి చూడండి. కృష్ణ, డాక్టర్ చూడండి డాక్టర్. కృష్ణ కృష్ణ అయ్యో కృష్ణ, త్వరగా ఇంజెక్షన్ డాక్టర్ ఒకసారి చూడండి త్వరగా. డోంట్ వరీ, ప్రమాదం తప్పింది. చంపడానికి వచ్చిన వాళ్ళెవరో వాడితో జాగ్రత్తగా ఉండండి. ఓకే డాక్టర్. సిస్టర్, ముందా మేడంకి ఫస్ట్ ఎయిడ్ చేయండి. అలాగే ఈ క్లాత్ కూడా మార్పించండి. అలాగే డాక్టర్. ఇదంతా ఆ మాయ వల్లే జరిగింది. మాయ, నిన్నొదిలిపెట్టను. రండి మేడం, చేతికి కట్టు కడతాను. జాగ్రత్త, నేను ఇప్పుడే వస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి. అక్షరాలు కోటి పుస్తకాలు. ఏంటిదంతా నాన్సెన్స్? వేల అక్షరాలు కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. మీ అన్నయ్య మీద చాలా మంది దిష్టున్నది, అందుకే అది బయటే కాలి మసవ్వాలని అమ్మగారు దిష్టి తీస్తున్నారు. ఓ గాడ్, ఇవన్నీ చూడాలంటే ఇరిటేటింగ్ గా ఉంది. మీరు మీ పద్ధతులు. నేరం నీదా కాదా అంటూ చూడదు లోకం, గాయం చేసే వేళలో. కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు నిజమే చెప్పేది ఏ భాషలో. సుడిగాలికి ఉడికిందే దీపం, ఈ దీపం చమురుండగా ఆరిందే. అలసటతో పాపం పాపం, వేల అక్షరాలు కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ కదా. అంతం లేని సొంతం, పంతం లేని
లోపలికి తీసుకురండి. కదా నిజం చెప్తే అన్నయ్య ఏమవుతాడో ఏమోనని నేను ఆలోచిస్తుంటే వదినేమో ఇంట్లో అందరినీ అవమానిస్తూ రెచ్చిపోతుంది. అసలు ఈ ప్రెగ్నెన్సీ స్టోరీ ఏంటో కనుక్కొని తీరాలి. వదినా ఎక్కడికి వెళ్ళుంటుంది? హాయ్ మాధవి. ప్రణయ్ వినిపిస్తుందా? వినిపిస్తుంది డియర్, చెప్పు. ఇప్పుడు 4వ నెలలోకి ఎంటర్ అయ్యాను. నాకు చాలా భయంగా ఉంది ప్రణయ్. ఈ భయంతోనే ఆ రోజు మన ప్రేమను నెగ్గించుకోలేకపోయాం. ఇంకో భయం అంటే ఎలా? ఆ రోజు తప్పు నాది కాదు, నీది. సడన్ గా అబ్రాడ్ వెళ్ళి డబ్బులు సంపాదించుకొచ్చాకే పెళ్లి అని చెప్పి వెళ్ళిపోయావు. వెయిట్ చేయొచ్చు కదా. మా నాన్న నాకంత టైం ఇవ్వలేదు. పెళ్లి వద్దు అనలేక వచ్చిన ఈ బకరని పెళ్లి చేసుకున్నాను. సరే, నేను వస్తున్నాను కదా, టెన్షన్ ఎందుకు? టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది? రొమాన్స్ నీతో, పెళ్లి రవితో. బిడ్డ నీది, తండ్రి టైటిల్ రవిది. మధ్యలో టెస్టుల్లో దొరికిపోతే ఏమవుతుందో నీకు తెలీదా? మాధవి, నీ మీద నాకు చచ్చేంత ప్రేముంది. కావాల్సినంత డబ్బు తీసుకొస్తాను, పేషెన్స్ గా ఉండు, సరేనా? పెళ్లి కాకుండానే మనం దగ్గరయ్యాం. అదృష్టం నా భర్త తన బిడ్డ అనుకుంటున్నాడు. నువ్వు ఫారెన్ నుంచి ఎంత త్వరగా వచ్చి నన్ను తీసుకువెళ్తే అంత మంచిది. నా బిడ్డను మోస్తున్న నిన్ను చూడాలని నాకు ఆశగానే ఉంది. త్వరలోనే వస్తాను. ఆ హోప్తోనే ఉన్నాను. కానీ మా ఆడపడుచు చాలా ఓవర్ చేస్తూ సెటర్స్ వేస్తుంది. కొంచెం టెన్షన్ గా ఉంది. ప్రెగ్నెన్సీ నిజం మీ ఆడపడుచుకు తెలిసిపోయిందా? ఆ చిట్టెలుక మొహం దానికి అంత సీన్ లేదు. ఏదో చీకట్లో రాళ్ళు విసురుతోంది. సరే, మన బిడ్డ కోసం గిఫ్ట్ పంపుతాను. నీ గిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ప్రణయ్. ఓకే డార్లింగ్, లవ్ యూ. నా వెనకేం చేస్తున్నావు? ప్రణయ్ ఎవరు? అంతా విన్నాను. గిఫ్ట్ ఎవరికి? ఎవరతను? అతను కాదు, ఆమె నా ఫ్రెండ్ ప్రణవి. ప్రణవినా? ప్రణయ్ కాదా? కాదు, ప్రణవి. ప్రెగ్నెంట్ అని తెలిసి గిఫ్ట్ పంపిస్తాను అంటుంది. అదేగా నువ్వు విన్నది. సరే, జ్యూస్ తీసుకోవద్దునా? థ్యాంక్స్. ఇంకెప్పుడు ఇలా చాటుగా వచ్చి నిలబడుకో. సభ్యత కాదు. సభ్యత సంస్కారం గురించి నువ్వు చెప్తే వినే పరిస్థితుల్లో నేను లేనొదినా. ఆడపడుచంటే వదినతో స్నేహంగా ఉండాలి. మాటకు మాట తీసి పోట్లాడే గిత్తలా ఉండకూడదు. ప్రణవీనా లేకపోతే ప్రణయ? నోనో, ప్రణయ్. వాడితోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఇంకా వాడితో కాంటాక్ట్లోనే ఉంది. దేవుడా, ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత కుంగిపోతాడో ఏమో. ఈ నిజం ఎలా చెప్పను? ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయను? అసలు ఇది ఏ గొడవకి దారి తీస్తుందో ఏమో. భయంగా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఎలా ఉంది సార్? కొంచెం బెటర్. ప్రియా, ఏం చేస్తున్నావు? వేడి నీళ్ళతో కాపడం పెట్టాలి కదా.
నిజంలాగా నన్ను ముడేస్తుంటే ఏ నిమిషాన నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా. నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలో నన్ను చూస్తున్నా. నేను అదే పనిగా నిన్ను వెలేస్తూనే ఉన్నా. నువ్వు నన్ను కడలిలోని ఆ కెరటమల్లె విడిపోకున్నా. నేను ఒక మనసు లేని శిలలాగా మారినానా. నువ్వు నా పిఏవి మాత్రమే. ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? పిఏ అయితే ఆఫీస్ పనులు మాత్రమే చేయాలా? మిమ్మల్ని చూసుకోవడం కూడా నా బాధ్యతే సార్. నేనెలాంటి వాణ్ణో నీకు తెలిసి కూడా ఇంకా ఇలాంటి సేవ ఎలా చేయగలుగుతున్నావు? ఒకసారి మనసుతో బంధం ముడిపడితే గాయం ఎంత పెద్దదైనా మనసు ఓర్చుకుంటుంది సార్. కొన్ని బంధాలు ఎంత దూరమైనా దూరం చేసుకోవాలనుకున్నా మనసుకి మాత్రం దగ్గరగానే ఉంటాయి సార్. అర్థం కాలేదా సార్? మనసారా కొన్ని అంత త్వరగా అర్థం కావు సార్. మరలా మరలా నిన్ను రమ్మని వెలుగే తెమ్మని మరోసారి నీతో అంటున్నా. అనగా అనగా కలలాగా నిన్ను అనుకోలేను. జతగా కదిలే టేక్ కేర్ సార్. నీతో కలిసుంటాను. నీతో కలిసుంటాను. సార్ ఏం చేస్తున్నారు? వదలండి సార్. సార్ వదలండి.
సారీ. మేడం, కొరియర్ వచ్చింది. కొరియరా? ఏంటిది? ఏదో గిఫ్ట్ ప్యాక్ అనుకుంటా మేడం. మేడం ఇక్కడ సైన్ చేయండి మేడం. ఇక్కడ? అవును మేడం. థ్యాంక్ యూ మేడం. మాధవి అంటే వదినకొచ్చింది. పంపించింది ఎవరు? అతను కాదు, ఆమె నా ఫ్రెండ్ ప్రణవి. ప్రెగ్నెంట్ అని తెలిసి గిఫ్ట్ పంపిస్తాను అంటుంది. ప్రణయ్ అంటే వదిన ఫోన్లో మాట్లాడిన పర్సన్. ఎస్. వదినా, మీ ఫ్రెండ్ ఫారెన్ నుంచి గిఫ్ట్ పంపించాడు. ఓపెన్ చేసావా? నీకొచ్చిన గిఫ్ట్ నేనెలా ఓపెన్ చేస్తాను? ఆ సంస్కారం మాటల్లో కాదు, చేతల్లో కూడా ఉండాలి. నాకంత సంస్కారం లేదు వదినా. చెప్పారు కదా, నేర్చుకుంటానులే. ఆగొదినా, నీ ఫ్రెండ్ ప్రణవి అన్నావు. ప్రణయ్ అని ఆ ఫ్రమ్ అడ్రస్ లో ఉంది. ప్రణయ్ ఎవరో నాకేం తెలుసు? నా ఫ్రెండ్ పేరు ప్రణవి. ఇక్కడ విఐకి బదులుగా తప్పుగా వై పడింది. వదినా, అక్షరాలు తప్పుపోతేనే పేరు మారిపోతుంది. అలాగే మన జీవితాలు మారిపోయే తప్పులు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి వదినా. ఈ మధ్య నువ్వు ప్రవచనాలు ఎక్కువగా చూస్తున్నావా? నా మాటలు ప్రవచనాల్లో కనిపిస్తున్నాయి వదినా. అన్నయ్య, కరెక్ట్ టైంకి వచ్చావు. ఏంటి వదిన ఆడపడుచుల హాట్ డిస్కషన్స్? అంత హాట్ మ్యాటర్ మీ ఆవిడ దగ్గరే ఉంది, నువ్వే కనుక్కోవాలి. ఆ హాట్ మ్యాటర్ ఏంటో నువ్వే చెప్పొచ్చు కదా ప్రియా. వదినకి కడుపులో పుట్టబోయే కొడుకు కోసం గిఫ్ట్ వచ్చింది. ప్రియా, వదిన పుట్టిపోయే కొడుకంటావేంటి? నా మేనల్లుడో మా అన్నయ్య బిడ్డో అనొచ్చు కదా. కరెక్టే. ప్రణయ్ అని వదిన ఫ్రెండ్ గిఫ్ట్ పంపించాడు. అమెరికాలో ఉంటాడంట అన్నయ్య. ప్రణయ్ ఎవరు మాధవి? నాకు కూడా ఎప్పుడు చెప్పలేదు. ప్రణయ్ కాదు, ప్రణవి రవి. ఫ్రమ్ అడ్రస్ లో పేరు తప్పుగా పడింది. తను ప్రణయ్ అనుకుంది. ప్రణవినా? ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పానని చెప్పు. అలాగే చెప్తాను రవి. ఇంతకీ ఏం గిఫ్ట్ పంపించింది? రూమ్ లోకి వెళ్ళి చూద్దాం రండి. మా అన్నయ్యని మోసం చేయలే వదినా. నువ్వు నిజం ఒప్పుకునే వరకు నేను నిన్ను నీడలా వెంటాడుతూనే ఉంటాను. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉందండి? రికవర్ అవడానికి కనీసం 3 నెలలైనా టైం పడుతుంది. మిరాకిల్, లెగ్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం బెటర్ అయింది. త్వరలోనే పర్ఫెక్ట్ గా కోలుకుంటారు రాణమ్మ గారు. డ్రగ్స్ తీసుకున్నావా? అవకాశం వస్తే ప్రతి ఒక్కడు హీరోల పెద్ద బిల్డప్ ఇవ్వడమే. వెళ్ళవయ్యా, వెళ్ళ. పోలీసులు డ్యూటీ చేయనివరా? పలా స్టేషన్ కి. నా కోపం వస్తే ఎవరిని లెక్క చేయను. నోరు మూసుకుని వెళ్ళ.